మనోజ్ అన్న, థ్యాంక్ యూ మేడం, మీరు వచ్చారు. తర్వాత నర్సన్న, చాలా ఆలస్యంగా ఇది స్టార్ట్ అయింది. మీడియా వారి అందరికీ కూడా నేను సారీ చెప్తున్నాను. ఇంతసేపు మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ప్రేమ చాలా ప్రమాదకరమైంది. అది మనల్ని పట్టాభిషిక్తుని చేస్తుంది, సింహాసనం ఎక్కిస్తుంది. అదే ప్రేమ మనకు శిల్వ కూడా వేయిస్తుంది. ఈ మాటలో పాపులర్ ప్రపంచ కవి అయిన ఖలీల్ జిబ్రాన్ అన్నటువంటి మాట ఇది. బోస్ రాసుకున్న ఈ కథ యొక్క తాత్విక పునాది ఈ మాటే. ఇది కేవలము లవ్ స్టోరీ మాత్రమే కాదు, ప్రేమ ఎలా శాపమవుతుందో చర్చించిన కథ. ఇందులో ఉన్న రాజు వెడ్స్, ఈ రాంబాయి సినిమాలో ఉన్న రాజు పాత్ర కానీ రాంబాయి పాత్ర కానీ ఇవి పుస్తకాల నుంచో ఇతని ఊహల నుంచో ఇంకే కల్పితమైనటువంటి పాత్రలు కాదు. ఇవి మట్టి నుంచి పుట్టిన పాత్రలు. ఇవి వాస్తవం నుంచి పుట్టినటువంటి పాత్రలు ఇవి. ఈ రాజు రాంబాయిల ప్రేమలో దయ ఉంది, ఎడతెగని బాధ ఉంది, దుఃఖం ఉంది, సంతోషము ఉంది. వీరి ప్రేమ ఈ సినిమా వీళ్ళ ప్రేమ ఈ సినిమాని నిలబెడుతుంది. ఇది రేపు మీ అందరి అంటే ఈ సినిమా గతించిన చరిత్రకి నడుస్తున్న చరిత్రకి ఈ సినిమా ఒక సాక్ష్యం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది నవంబర్ 21న విడుదలవుతుంది. అది ప్రూవ్ కాబోతుంది. అద్భుతమైనటువంటి భవిష్యత్తున్న బోస్ దర్శకుడిగా మీ ముందుకు రాబోతున్నాడు. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ కథని చేయడానికి ఒప్పుకున్నటువంటి ఈటీవీ విన్ సాయి గారికి, నితిన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో నర్సన్న, థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. తర్వాత అద్భుతమైనటువంటి పాఠం చేసిన చెప్పిన మనోజ్ అన్నకి ఫస్టే చెప్పిన మనోజ్ అన్నకి. తర్వాత అద్భుతమైనటువంటి పాటని పాడిన వారికి థ్యాంక్ యూ. సురేందర్కి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలికి కూడా సురేష్ బొబ్బిలి చాలా అద్భుతంగా చేశాడు. ఇందులో ఉన్న అన్ని పాటలు కూడా మిమ్మల్ని మెప్పిస్తాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. శివాజీ రాజా సార్ నాకు చాలా ఇష్టం సార్, అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్షన్ చేశా, ముందు చాలా సినిమాలు చేశాను, ఇంతకుముందు స్టేజ్లో చెప్పుకున్నాను. ఇంత మంచి సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన వేణు ఉడుగుల గారికి, సాయి గారికి, నితిన్ గారికి, రాహుల్ గారికి, ముఖ్యంగా సాయిల్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప కథకు నన్ను కంపోజర్గా పెట్టుకున్నందుకు. ఇది ఎంత మంచి కథ అంటండి. మిట్టపల్లి సురేందర్ అన్న ఒక్కొక్క మాట తూటాల్లాగా ఉంటాయి. ఆయన అంత మేము మాట్లాడలేం, కానీ ఈయన ఒక్క పాటలో ఈ కథ చెప్పేసిండు అండి. కథ గురించి చెప్పేసిండు, మేము చెప్పాల్సిన పని లేదు. ఈ కథ ఎలాంటిదో మా ఎదురుగా ఉన్న మనోజ్ అన్న, వదిన, వీళ్ళ ప్రేమే ఈ కథ. థ్యాంక్ యూ మనోజ్ అన్న, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అన్న మీ గురించి ఒక్క మాట చెప్పుకోవాలని ఉందన్న. మేము ముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉండే అన్న. మెల్లగా మీ ఒరిజినల్ స్టోరీ వింటూ ఉంటే మా పట్టె అంటే బ్యాచ్ మీకు ఫ్యాన్ అయిపోయినాం అన్న. మీ నిజ జీవితంలో మీ ఒరిజినల్ స్టోరీకి మేము బ్యాచ్ పట్టు అయిపోయినాం అన్న. ఒక్క హగ్గు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నర్సిరెడ్డి అన్న థ్యాంక్ యూ, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. మా టీం అందరికీ థ్యాంక్ యూ. రాజు రాంబాయి గురించి మీరు 21st చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం భయపడుతూనే మాట్లాడినా అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నీ ప్రీవియస్ హిట్స్ చెప్పవా? నా ప్రీవియస్ హిట్స్ అంటే అదే వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ వాడిన అదొక పాట అండి. అండ్ కోలు కోలమ్మ కోలో విరాటపురం ఫుల్ ఆల్బమ్ చాలా బాగుంటుందండి. నీది నాది ఒకే కథ అప్పట్లో కూడా ఉండేవాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. వాలు జడ సాంగ్, మన అబ్బబాది ఏం పోరి చూడగానే కన్ను జారి, విన్నారానే?
అన్నిటికంటే ముఖ్యం డ్యూడ్ సాంప్రదాయని అది ఇప్పుడు తగిలింది అందరికి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇప్పుడు దీనిలో సాంప్రదాయనే ఉంది, సుప్పిని ఉంది, శుద్ధపోసనే ఉంది. ఈ మూడిట్లో నువ్వు ఏందిరా? స్టేజ్ మీద మాత్రం సాంప్రదాయం అన్న, కిందికి దిగితే ఆ రెండు. వెరీ గుడ్. ఇంత నీలా హానెస్ట్ కూడా చాలా కష్టం తమ్ముడు. స్టేజ్ మీద సాంప్రదాయం, కిందికి దిగితే ఆ రెండు.